మన రాజం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ కోండ్ర మురళీమోహన్ గారి పనితీరు చాలా బాగుందండి. సార్ వచ్చిన 1 year గడుస్తుంది. ఇంతవరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, పల్లెల్లో బీటీ రోడ్లు కానీ చాలా వరకు చాలా 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 అద్భుతంగా చాలా బాగున్నాయండి. ఇప్పుడే కాదు, సార్ గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా సారు చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నెన్నో చేశారు. ఇప్పుడు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రాబోయే ఖరీఫ్ సీజన్లో కూడా సారు సాగునీటి కోసం చాలా వరకు పైన మంత్రివర్యులతో బాగా మాట్లాడారు. మొన్న వచ్చినప్పుడు జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడారు. అలాగే సారథి ప్రజెంటు చాలా వరకు బాగా చేస్తున్నారు. ఏ కార్యకర్త కానీ, ప్రజలు కానీ, ఎవరు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అతని దగ్గరికి వెళ్తే కంపల్సరీగా నేనున్నాను అని ధైర్యం కల్పిస్తూ, భరోసా ఇస్తూ పనిచేస్తున్నారని మనం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది, బాగుందా సంవత్సర కాలంలో? కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి సంవత్సర కాలంలో కొద్దిగా ఒక విధంగా సగం బాగుంది, ఒక విధంగా సగం బాగులేదు. బాగున్న విధం ఏంటంటే పెన్షన్లు కరెక్ట్గా ఒక రోజు ముందే దొరుకుతున్నవి. వికలాంగులకు కావచ్చు, ముసలికి అందరికీ. కానీ కొన్ని పథకాలు అవ్వడం లేదు. ఏవేవంటే ఇప్పుడు రైతు భరోసా ఇంతవరకు పడుతుంది అంటాను, పడలేదు. తర్వాత స్కూలు తల్లికి వందనము పడలేదు, ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నారు, ప్రకటించారు, అది ఇవ్వడం లేదు. అన్నీ ధీరే అవుతుంది అంటున్నారు, వెయిట్ చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు నిర్మిస్తే మంచిదే, ఒక రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిదే? ఒక రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిది. ఎందుకు? జిల్లాల కొలిది అన్నిటికీ బాగుపడి మొత్తం అంతా చక్కబడుతుంది. 3 రాజధానులు అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఏమి జరుగుతుంది, ఇది ఒకటి. ఈ రోజుకి సంవత్సరం అవుతుంది టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి. పరిపాలన అయితే బాగుంది, ఆలోచన విధానం బాగుంది. అలాగే 3 నాయకుల యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు, మిగతా 4 సంవత్సరాల్లో అన్ని మిగతా హామీలన్నీ పూర్తి చేస్తారని అయితే గట్టి నమ్మకం ఉంది. ఇప్పుడు మనకి హామీలు టీడీపీ జనసేన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మనకి సూపర్ 6 అని జనసేన పార్టీ తరపు నుంచి వచ్చిన వేరే హామీలు కానీ నాకు తెలిసి ఒక 30% అయితే పూర్తి అయితే చేశారు ఈ సంవత్సరం కాలంలో. మిగతా 70% ఏదైతే ఉందో మిగతా హామీలన్నీ కూడా ఇంకొక 1 yearలో మొత్తం కంప్లీట్ చేసి ప్రజలందరికీ ప్రభుత్వం ఆధారపడి ఉంటుందని నేనైతే గట్టి నమ్ముతున్నాను. మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఇచ్చాపురం ఎమ్మెల్యే పరిస్థితి? ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు పనితీరు బాగుంది, ప్రతిదీ స్పందిస్తున్నారు. వెంటనే స్పందించి ఏ పని దగ్గరైనా, ఏ కార్యక్రమం దగ్గరైనా ముందునే నడిపిస్తున్నారు. అతని పనితీరు బాగుంది. ఇక్కడ అందరినీ కూటమి ప్రభుత్వ నాయకుల్ని, నియోజకవర్గ నాయకులందరినీ కూడా అతని ఎమ్మెల్యేగా కలుపుకుంటూ వెళ్తున్నారు. అది బాగా నచ్చింది, బాగుంది. ముందు ఇంకా అతని పనితీరు బాగుంటుందని నేనైతే ఆశిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో హామీలు ఇచ్చారు కదా, అవును, సూపర్ 6 కానీ. అవును, అది ఎంతవరకు నెరవేర్చారు? అదైతే 30% ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఏంటి ఇచ్చారు? 30% కంప్లీట్ అయింది. ఇప్పుడు రాసిన విధి విధానంలో కానీ, అలాగే ప్రభుత్వ మన ఈ విద్యార్థుల యొక్క ఆలోచన స్కాలర్షిప్ విషయంలో కానీ ప్రతిదైతే నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంకా హామీలు ఏవైతే ఉన్నావో అవి ఈ 2-3 నెలల్లో పూర్తి చేస్తారని. ఈ మధ్యకాలంలో తల్లికి వందనం ఉంది, అదైతే 6వ నెల ఈ జూన్లో అందరి అకౌంట్లో పడేటట్టుగా చూస్తున్నారు. సూపర్ 6లో కూడా ఇది ఒక భాగంగా ఉంది, కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకు ముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? మాది పాతరపల్లి నుండి, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా, హెచ్ఎల్ నియోజకవర్గం. అయితే కూటమి వచ్చిన కానించి ప్రభుత్వం అన్ని రకాలుగా, అన్ని విధాలుగా చాలా బాగుందండి ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. మన శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి కూటమి పాలన బాగుందని అనుకుంటున్నారా? చాలా అనుకుంటున్నారు, చాలా బాగుంది.
మన ఇచ్చేల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు గారు ఎలా పనిచేస్తున్నారు? చాలా ఫాస్ట్ పనిచేస్తున్నారు. అభివృద్ధి విషయంలో మాత్రం ముందుగా చాలా అభివృద్ధి దారిలో నడుస్తున్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకే దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? ఒకటే మంచిది కదా. గత వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? చాలా చాలా సంతోషంగా ఉన్నాం. చాలా అభివృద్ధి పనులు చాలా అనుకున్నవి కూడా నెరవేరుస్తున్నారు. బాగుంది. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఇచ్చెల నియోజకవర్గం కోస్ట గ్రామ కాపురస్తులు పిసిని లక్ష్మణరావు నా పేరు. అయితే ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ 5 సార్లు ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఏ మాట అంటే ఆ మాట ప్రకారంగా పథకాలు నవరత్న పథకాలు అన్నారు. ఆ పథకాలు ఏకదాటిగా ఇచ్చారు. ఇప్పుడు కూటమి, బీజేపీ, టీడీపీ మొత్తం కూటమై ఈ ప్రభుత్వం గెలిచి సంవత్సరం దాటిపోయింది. ఆయన గెలడానికి, ఈ కూటమి ప్రభుత్వం గెలడానికి ఎలక్షన్లో చాలా పథకాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చినవి ఒకటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలందరూ ఈ రకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయము మన ఇచ్చెల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఈశ్వరరావు గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి మాట ఇస్తే మాట ప్రకారంగా చేస్తారు. కానీ ఇక్కడ కొందరు నాయకుల వల్ల ఆయన కూడా చాలా ఆలోచిస్తారు. కాబట్టి మన ఎంపీ అప్పలరెడ్డి గారు ఆయన కూడా మాట ప్రకారంగా వెళ్ళే మనిషి. కాబట్టి ఇక్కడ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు చాలామంది అవకతవకలు చేస్తారు. ఈ పరిపాలన చాలామంది ఇబ్బంది పడతారు. రైతు భరోసా అవని, అమ్మ కూడా అవని, ఇది కోటా రైసు అది కూడా మహా దారుణంగా ఉంది. వాలంటీర్లకి 10,000 ఇస్తున్నారు, తీశారు. ఈ రోజుకి వరకు వాలంటీర్లని జాబులు లేవు. అదిగాక రైతులు అప్పులు పడి ఏదో పెళ్లి చేసుకుందామని చెప్పి భూ అమ్ముదామంటే ఆ భూములు కూడా రిజిస్టర్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడతారు. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది. ఏంటంటే ప్రభుత్వం రావచ్చు, మారచ్చు, కానీ అనుకున్న పథకాలు మాట ఇచ్చిన తర్వాత అనుకున్న పథకాలు చేస్తే ఏ ప్రభుత్వం కూడా మంచిదని. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా వీళ్ళు చేయలేదు ఇంతవరకు. చాలా దీన్ని ఖండించి ఇంకా భారీ ఎత్తున జనాలు ఇబ్బంది పడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని అనుకుంటున్నారా? అంటే ఈ కూటమి ప్రభుత్వము వచ్చి సంవత్సరం దాటింది. సంవత్సరం దాటినప్పటికీ జనాల్లో విపరీతంగా చాలా మార్పు వచ్చింది. ఈ ఇంకా 4 సంవత్సరాలు కూడా ఇంకా చాలా మార్పు వచ్చేది. కాబట్టి చాలా జనాలు కూడా సరైన తీర్పిస్తారని నా ఆలోచన. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకు ముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? నా పేరు కొత్తకోట్ల సత్యమప్పుడు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చెల నియోజకవర్గం రణస్థలం మండలం వెంకట్రావుపేట గ్రామం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కానివ్వండి, సీసీ రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. కాబట్టి మంచిగా ఉంది ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. మన శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి కూటమి పాలన బాగుందని అనుకుంటున్నారా? అభివృద్ధి ప్రస్తుతానికైతే అంతా బాగానే చేస్తున్నారు. డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. డెవలప్మెంట్ 90% బాగా జరుగుతుంది. మన ఇచ్చెల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు? ఎన్ ఈశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు అందరిని కలుపుకుంటూ అందరికీ అవసరమైన పనులు చేసి పెడుతూ 100% బాగానే చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? అందరికీ కూడా అందుబాటులో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇంకా అందాల్సి ఉంది, అందుతాయి కూడా. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకే దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకే రాజధాని మంచిది.
3 రాజధానుల బదులు అమరావతి ఒక రాజధాని చేయడం వల్ల వైజాగ్ రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే 3 రాజధానులు అయి ఉంటే మంచిదే. 3 రాజధానులు కాకుండా నా పేరు బింగి కాశీబాబు. నేను రాజాంకోట్లో న్యాయవాదిగా పనిచేస్తున్నాను గత 8 సంవత్సరాల నుండి. ఒక న్యాయవాదిగా నేను చెప్పేది ఏంటంటే 3 రాజధానులు అనేది మంచిది కాదని చెప్పలేను. కానీ ప్రస్తుతం ఉన్న రాష్ట్రం యొక్క బడ్జెట్ 3 రాజధానులు నిర్మించే బడ్జెట్ లేదు కాబట్టి ఒక రాజధాని సంపూర్ణమైన రాజధాని కావాలి. ఒక రాజధాని సంపూర్ణంగా జరిగాక మళ్ళీ ఇంకో రాజధానిని మరొక రాజధానిని 3 రాజధానులు అభివృద్ధి చేయడమే తర్వాత విషయం. కానీ ఒక రాజధాని కూడా సంపూర్ణంగా చేయలేకపోతే 3 రాజధానులను ప్రారంభం చేసి దేన్ని కూడా న్యాయం చేయలేకపోతే కొంచెం ఇబ్బందిగా జరుగుతుంది. ప్రస్తుతం 3 రాజధానులు చేసే బడ్జెట్ మన రాష్ట్ర గవర్నమెంట్ మన రాష్ట్రంలో లేదు. కానీ అమరావతి సంపూర్ణమైన రాజధాని చేసి తర్వాత విశాఖపట్నాన్ని కూడా సంపూర్ణమైన రాజధానిగా చేస్తే మంచిగా ఉంటుంది. ఇది నా అభిప్రాయం. మన హెచ్ఎర్ల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు గారు ఎలా పనిచేస్తున్నారు? ఏటి పని చేస్తున్నారు? ఏదైనా ఏం పని చేస్తున్నారు? హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఏడు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఏం చేసింది ఏమి లేదు. ఎమ్మెల్యే గారు చేయవలసిన వాళ్ళు ఎవరు ఏం చేయనివ్వలేదు. మరి గొర్రెల కిరళ కుమార్కి ఎక్కడికి కూడా అడ్లు వస్తున్నాయి. అడ్లు వచ్చాక ఇంట్లో ఊర్లో కూడా ఏది చేసినా సరే పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా ఏది చేయనివ్వకంటున్నారు. ఏ విషయంలో అయినా సరే ఏదైనా సరే ఊర్లోకి రానియకంట ఎవరు పెదలకు ఇవ్వకంట నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఏమి ఇచ్చినారు. ఏమి ఇవ్వకంట ఆడవాళ్ళకి అమ్మఒడి ఇస్తామో లదేస్తామో ఇదేస్తామో అని అన్నారు. కోటా బియ్యంకి ఇంటింటికే తెచ్చి ఇచ్చేవారు. ఆ ఇంటింటికి తెచ్చి ఇచ్చింది ఇప్పుడు అందరు కలిపి వెళ్తారు. ముసలనక మొడగనక వయసు అనక పేదోళ్ళనక రాదోళ్ళనక వెళ్ళి ఎక్కడికైనా దేకరుకొని వెళ్ళి కోటాలు తెస్తారు. తెచ్చే పరిస్థితిలో నేరు ఈ ఎండకి మండిపోయి జమాయించిపోయి పడిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరగబడిపోతారు. తిరగబడిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎవడైనా సరే ఏదో అమ్మఒడి ఇచ్చారో లేకపోతే తల్లి అన్నారో 18,000 అన్నారో ఏటీ లేదు. ప్రజలకి గోలు పెడతాండ్రు. ఆ బ్యాంకులు సెలవైపోయినాయి. ఆ పేదలకు 10 పైసలు లేదు ఎవరి వాళ్ళు అయినా సరే. అయితే మనం వచ్చే ప్రభుత్వం రావచ్చు కానీ ముగ్గురు కుమ్మెక్క అయిపోయి వచ్చే పేదలకు నీకిస్తాం అని అది ఇచ్చింది ఏముంది? ఏమీ లేదు పేదల వల్ల. ప్రతి అమ్మ కూడా తిడుతుంది, ప్రతి బాబు కూడా తిడతా ఏం ప్రభుత్వం ఇచ్చాము ఏం ఓట్లు వేసినాం అంటారు. ఎవడైనా సరే ప్రతి ఒక్కడున్నా ఏడు చేస్తాండ్రు. అలా ఆడమండలకి ఇస్తారా 4,000 రూపాయలు ఇస్తారు. 4,000 రూపాయలు 4,000 చూపెట్టాడు ఓడైనా సరే. ఏడు చూపెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏడు గ్యామంకి మేలు చేసినాడు. ఆ రోడ్లు వేసినాడు, పుట్లు వేసినాడు. నాయలకి ఎడతారు, మూటలు కడతారు. పేదల కోడికి ఏడ్చి చూడలేదు. ఏ నాయుడు అయినా సరే, ఏ కలెక్టర్ అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ పేదలకు ఏం చూస్తాడు? ఏం చూసినా నాయలకు వస్తాడు. ఆడికో నచ్చలు తెచ్చాడు బొక్కలు వేసేస్తాడు. ఏది ఆడవాళ్ళు బొక్కలు ఎవడు బొక్కలు వేసాడా? వాడు పేదోడిని చూస్తున్నాడా? ఏ రాదోడిని చూస్తున్నాడా? ఎవడు కేడు పెట్టాడు ఓడైనా సరే. 18,000 వచ్చేవే 18,000 లేవు. అమ్మ ఒడి లేదు. నీ 15,000 నీకు 15,000 నీకు 15,000 15,000 15 పైసలు లేవు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఏటిచ్చాడు? అధికారం 5 సంవత్సరాలు ఏడు చేస్తాడు. వాడు ఏమి ఇచ్చాడు? ఊళ్ళకి ఏటిచ్చాడు? గొర్రెల కుమార్ రెడ్డి ఏడు తక్కువ చేశాడు. ఇంటింటికి వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి ఏడు చేశాడు. ఇంటింటికి వచ్చి నీ ప్యాకెట్లు బియ్యం నీ ఇంట్లో రారేశాడు. నీ 4,000 నీ 3,000 రూపాయలు ఇంటికి ఇచ్చేవాడు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఏడు చేశాడు. చేసింది ఏమి లేదు, పీకిందేటి లేదు. ఇంట్లోకి వచ్చిన మా జగన్మోహన్ రెడ్డి దర్జాగా అవుతాడు ఈసారి మట్టుగా. ఏం చూడక్కర్లేదు. ప్రతి ఒక్కడు నీ పార్టీ నా పార్టీ నీ పార్టీ అనగా తిడతాండ్రు. ఎందుకు తిడతాండ్రు? ఆడు ఏమి చేస్తున్నాడమ్మా, ఆడి కోట్లు వేసినామమ్మా, ఆడు ఏడెత్తాడమ్మా, నెరపోయేసిన అంకులు కూడా కంటాండ్రు. వాళ్ళు ఏడు చేస్తారు. వాళ్ళు ఏమేమరా నీ 15,000 నీ 15,000 నీ 15,000 నీ కూడా అమ్మఒడి అప్పఒడి చెల్లిఒడి తల్లిఒడి తల్లిఒడినే పిల్లఒడిని ఏదో ఆడు ఏటెత్తాడాడో ఆడు మోహం ఎత్తాడాడో ఆడు ఇచ్చిందేటి లేదు. మా జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ఆ బాబు వస్తే జాబ్ వస్తుంది అని అలా పేదలకు సొమ్ము నొల్లిస్తారు. ఒక ఇంటికి 4 నచ్చలు 5 నచ్చలు వచ్చింది 5 పైసలు లేదు. ఒకడికి కొన్నాం ఏటెత్తాడో ఆడు మోహం ఎత్తాడు. మన రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 7 ఏళ్ల కాలం పూర్తయింది. మీరు అంతకు ముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? ముందుగా 1990 వారికి నమస్కారాలండి. నా పేరు కొత్తకోట్ల షణ్ముఖరావు. నేను జనసేన పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను. మాది హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీ రణస్థలం మండలం వెంకటరపడి గ్రామం అండి. ప్రజెంట్ కూటమి పాలన వచ్చేసి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలం సుపరిపాలన చాలా బాగా అందించారు. అలాగే ఫర్దర్గా కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము.
అలాగే కరెక్ట్గా ఈనాటికి పీరవిడ ఈ 1 year కాలం పూర్తయింది కాబట్టి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సుపరిపాలన పక్కన. అలాగే ఈ ఎన్డీఏ కూటమి కూడాను అనుకున్న కన్నా చాలా ఎక్కువ అభివృద్ధి పనులు చేసి ముందుకు వెళ్తుందని భావిస్తున్నాం సార్. మన ఇచ్చేళ్ళ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు సార్? ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీని ఇప్పుడు కూడాను తన ఇంటిని ఎలాగైతే ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారు ఈ కాన్స్టిట్యున్సీని కూడా అదేవిధంగా ముందుకు తీసుకెళ్లాలని తన అభిప్రాయం. ఫస్ట్ నుంచి కూడాను ఇప్పటి వరకు కూడాను అదే అభిప్రాయంతో పనిచేశారు. ఇక ముందు కూడాను హెచ్ఎర్ల నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా నిలబెట్టాలనేది తన భావనగా పనిచేస్తూ ముందుకెళ్తున్నారు సార్. రాష్ట్రాన్ని 3 రాజధానులు మంచిదా, ఒకే దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? 3 రాజధానులు అనేది మంచిదే. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ రాజధాని లేకుండా పోయింది గత సంవత్సరం వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన పనికి. దాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అమరావతిని ముందుకు తీసుకెళ్తూ మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనేసి వాళ్ళ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు సార్. ఈ యొక్క నిర్ణయాన్ని మనం ముందుగా యాక్సెప్ట్ చేసి అందరూ కూడా ఏకాభిప్రాయం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలని అనుకుంటున్నారా? వచ్చే 4 సంవత్సరాలే కాదు సార్, తప్పకుండా ఇంకా 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఈ యొక్క కూటమి పరిపాలన అనేది ముందుగా వెళ్తుంది. అది అందరూ కూడా గమనించాలి. అలాగే ఈ యొక్క మన కూటమి అనేది ముందుగా వెళ్ళాలంటే మన టీడీపీ తమ్ముళ్ళని అన్ని రావనే సరే జనసేనని తన వంతు పక్కనగా పెట్టుకొని వాళ్ళకి చేదోడుగా వాదోడుగా నిలబడి ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈ యొక్క కూటమి అనేది ఒక 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుందని నా అభిప్రాయం సార్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి ఒక ఏడాది గడుస్తుంది. 100 days పూర్తి చేసుకొని నడుస్తుంది. ఇప్పటి వరకు చాలా సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పటి వరకు చేసే ప్రతి పని కూడా చాలా సమర్థవంతంగా ఉంది. ఎవరి నుంచి ఎవరికి ఎటువంటి విభేదాలు లేవు. చేసే ప్రతి పనిలో కూడా నైపుణ్యత ఉంది, నాణ్యత ఉంది. ఇంకా రానున్న రోజులు కూడా ఇంతకు మించి ఇంకా చక్కగా ప్రజలకి మంచి సౌకర్యవంతమైన అంటే ఏవైనా పథకాలు కానీ లేదంటే సౌకర్యవంతమైన ప్రతి పని కూడా చేస్తారని చాలా నమ్ముతున్నాం. ఎందుకంటే జనసేన కూటమి ప్రభుత్వంలో కలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజలకి ఏదైనా మంచి చేయాలి అనే దృక్పథంతోనే జనసేన కలిసింది. అలాగే బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వానికి ఏదైనా మంచి చేకూర్చాలని కూటమి బీజేపీ కూడా కలిసింది. అలాగే నారా చంద్రబాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి విషయంలో కూడా ప్రతి సందర్భంలో కూడా ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో ఉండేది ఏంటంటే ఫ్యూచర్ కోసం వచ్చే నెక్స్ట్ జనరేషన్ కోసం ఏం చేయాలి, ప్రస్తుత జనరేషన్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి, ఈ సమర్థవంతమైన ఇప్పుడు ఉన్న సౌకర్యాలని ఇన్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు వాళ్ళకి ఎలా ఉపయోగపడాలనేది ఆయన ప్రధాన ఆలోచన అన్నమాట. అందుకు బీజేపీ అందుకు సహకరిస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా నెక్స్ట్ వచ్చే రాబోయే తరాల వారికి ఎటువంటి ఎటువంటి అభివృద్ధిని చేయాలన్న దృక్పథంతో ఆయన కూడా ఉన్నారు. ఆయనకు కూడా ఎటువంటి నిస్వార్థపరుడు. ఆయనకి ఏ పదవుల మీద కానీ డబ్బు మీద కానీ ఎటువంటి ఆశ లేదు. కాబట్టి ఈ ముగ్గురు కూడా సమర్థవంతమైన పరిపాలన ఇస్తూ ఏపీ గవర్నమెంట్ని అభివృద్ధి చేస్తారని ప్రస్తుతం ఉన్న ప్రతి యంగర్ ఏదైతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారో 30 to 40, 45 వాళ్ళందరికీ నమ్మకం ప్రస్తుతం నమ్మారు. నమ్మకం కూడా ప్రస్తుతం ఉంది. ఆ నమ్మకం ఇంకా ఇప్పటికే కాదు మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కూడా ఉంటుందని మేము నమ్ముతున్నాం. మన నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మన నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఒక విధంగా బాగుంది. ఇంకో విధంగా చేస్తే ఆ ప్రభుత్వం నుండి వచ్చిన సబ్సిడీలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఏవి కూడా సక్రమంగా జరగట్లేదండి. ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామంటున్నారు, తర్వాత పూర్తి చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. రెండోది ఏంటంటే 3 రాజధానులు అనే జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈయన ఒక రాజధాని అని చెప్పి డబ్బులన్నీ అక్కడ పెడుతున్నారు. ఎంతవరకు అర్థం? 3 రాజధానులు అన్నది
కరెక్టే, చేస్తే బాగుంటుంది, కానీ ఏ నాయకుడు కూడా అది నెరవేర్చడం లేదండి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఎప్పటి నుంచో ఆ ప్రాజెక్ట్ కోసం ఫైటింగ్లు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు కూడా ఆ ప్రాజెక్టు కోసం గొడవలు చేయడం జరుగుతుంది. చాలా అనేక రకమైన నిధులు సమకూర్చడం జరుగుతుంది, కానీ ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడాను అది క్లియరెన్స్ చేయలేదు. అది ఒక విధంగా బాధాకరంగా ఉంది. ఈ పథకాల విషయం చూస్తే పథకాలు అనేవి సూపర్ 6 అన్నాడండి. ఇప్పటి వరకు సంవత్సరం కాలం అవుతుంది. ప్రజలకి రేషన్ కార్డులు అన్నారు, అలానే అనేక రకమైన పథకాలు ఇస్తామన్నారు. పిల్లలకి చదువుకు ఫీజు రిమెంబర్స్, అలాగే విద్యా దీవెన అన్నది, అలాగే బోల్డు ఇవి పెట్టారండి. ఏవి కూడా సక్రమంగా జరగట్లేదు. అందుకు మేమైతే ప్రజలుగా ఆయనకి గెలిపించి కూడా చాలా బాధపడడం జరుగుతుందండి. కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు అనేక రకాలైన పథకాలు పెట్టేవారు. మీరు ఆ పథకాలు అయిన తదనంతరం మరి టీడీపీ ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను చాలా సూపర్ 6 అన్నాడు, అలాగే 170 ఎన్నో పథకాలని చెప్పాడు. ఏ ఒక్కటి కూడా నెరవేరడం జరగలేదండి. ఇప్పుడు రేషన్ బళ్ళు తీసి ఆపేయడం, అలాగే అమ్మఒడులు ఇవన్నీ మొత్తం పైన ఆపేయడం జరిగింది. ఇప్పుడు సుమారు సంవత్సరం కాలం జరుగుతుంది. రైతులకు ఎటువంటి సహకారం కూడా లేదండి. 50% సబ్సిడీ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ రైతుకు కూడా పనిముట్ల ద్వారా కానీ విత్తనాల రూపం కానీ ఏ విధంగా కూడా దొరకడం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు అన్నీ కూడా సకాలంలో అందించేవారు. రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఇప్పుడు ప్రెజెంట్, గతంలో తలే రాజేష్ వైసీపీ పాలనలో. ఈ 5 ఏళ్ళు ఇప్పుడు వచ్చిన కోండ్రు మురళీమోహన్, కూటమి ప్రభుత్వంలో వచ్చిన కోండ్రు మురళీమోహన్ గురించి మీరేమనుకుంటున్నారు? అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరికీ తెలియదు, ఆయన ఎక్కడున్న వారు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన కోండ్రు మురళీమోహన్ గారు ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకుంటూ జనాల మధ్యలో తిరుగుతున్నారు. అందరికీ కూడా సక్రమైన కార్యక్రమాలు సకాలంలో జరిపిస్తున్నారు. గత 5 ఏళ్ళు వైసీపీ పాలన ఎలాగుంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపల ఈ ప్రభుత్వం పాలన ఎలాగుంది? గత 5 ఏళ్ళలో అసలు ప్రభుత్వంలో అభివృద్ధి ఏం లేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన పథకాలు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాల అమలు కానీ మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మాకు మా పిల్లలను చదివించుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందని మా పిల్లలు జాయిన్ చేసాం. కానీ ఈ ప్రభుత్వం కూడా ఇంకా సకాలంలో వేయలేదు. ఈ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ వేసినట్లయితే ఎంతో మేలు జరుగుతుందని మా అభిప్రాయం. ఈ కూటమి ప్రభుత్వంలోన ఈ 4 ఏళ్ళు ఉన్న 4 ఏళ్ళు అమరావతి రాజధాని పూర్తి చేయగలదని భావిస్తున్నావా మీరు? నేను పూర్తి చేయగలను అనుకుంటున్నాను, భావిస్తానని కూడా ఉన్నాను. ఏ విధంగా అనుకుంటాను? ఏ విధంగా అంటే ఈ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ అవని, బీజేపీ కానీ మొత్తం ఇది ఒక పొట్టు మీద ఉన్నారనుకుంటున్నాను. కాబట్టి సాధించడం అనుకూలమైనది.